ఇట్స్ ఓకే. కొటేషన్ పంపించేసి నువ్వు ఫంక్షన్ హాల్కి వచ్చేసి మీటింగ్ రేపు మార్నింగ్ పెట్టుకుందాం. ఏ ఫైల్ నువ్వు అనేది? ఓహ్ ఇట్స్ ఓకే, ఇక్కడ తీసుకురా, సైన్ చేస్తాను. బాయ్. హలో హ్యాండ్సమ్, యు ఆర్ హియర్. హాయ్ వేణు. నేను మండపం దగ్గర చూస్తున్నాను. పెళ్ళికి వచ్చినందుకు థ్యాంక్స్. హలో బాస్, జస్ట్ విష్ చేద్దామని వచ్చాను. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండడం అంటే కష్టం బాస్. నాకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రోగ్రామ్ ఉంది బాస్. వెరీ గుడ్. మహిని కలిసావా? లేదు, ముందు నా డౌట్ క్లారిఫై చేసుకుందామని డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాను. ఏంటా డౌట్? సంగీత్ రోజు హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో తెలుసుకోవాలని హడావుడి చేశావు. ఆ కళ్ళు మీ వంట మనిషి పార్వతివి అని తెలుసుకున్నాక మీ కళ్ళల్లో స్పార్కును చూశాను దేవా. నువ్వు తనని ప్రేమిస్తున్నావనుకున్నాను, పెళ్లి చేసుకుంటున్నావనుకున్నాను. పార్వతి లేకపోతే నువ్వు బ్రతకలేవేమో అనుకున్నాను తెలుసా? ఫ్రెండ్వి కాబట్టి చెంప దెబ్బతో సరిపెడుతున్నాను, లేదంటే. చందు, ఆర్ యు మ్యాడ్? ఒక్క నిమిషం దేవా. ఏయ్, వచ్చావు, కలిసావు, వెళ్ళావంతే. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్. బాగానే మర్యాదిచ్చావు దేవా. వెను, అది కాదు. వెను వెను, అంత ఆవేశం పనికి రచ్చందు. పెళ్లికొచ్చిన గెస్ట్ మీద చేయి చేసుకున్నామని తెలిస్తే మన పరువు పోతుంది. ప్రాణం పోయేలా వాడు మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా దేవా? ఇదే వద్దన్నది. ఇంత షార్ట్ టెంపర్ పనికిరాదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ఆవేశపడకుండా అర్థం చేసుకోవాలి. పని మనిషి ఆఫ్టర్ ఆల్ వంట చేసుకుని బ్రతికేది. ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్. అరే, పార్వతిని ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకుంటావనుకున్నానని వాడు మాట్లాడుతుంటే అసహించుకోకుండా అలా ఎలా వినగలుగుతున్నావు దేవా? వాడు గనుక మళ్ళీ అలా అనుంటే చంపేసేదాన్ని. పొరపాటు పడ్డాడేమో అనుకోవచ్చు కదా. చేయి చేసుకుంటావా? మళ్ళీ రేపు మన ఇంటికి వస్తారా? ఇంట్లో పని చేసుకునే వాళ్ళతో పోల్చేవాడు ఇంటికి రాకపోయినా పర్వాలేదు. నువ్వేమైనా అనుకోదేవా, నేను కోప్పడేది కేవలం పార్వతి విషయంలోనే. డబ్బు, స్టేటస్, గౌరవం ఎంతైనా ఉండొచ్చు, కానీ నేను అందరిలాంటి ఆడదాన్ని. నేను కట్టుకుపోయేవాణ్ణి ఇంకొకరితో ముడిపెడితే భరించలేను.